రాష్ట్ర సచివాలయంలో పోడు భూములపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్, పీసీసీఎఫ్ డ్రోబ్రియాల్ సహా అటవీశాఖ ముఖ్యాధికారులు పాల్గొన్నారు. పోడు భూములపై తలెత్తే సమస్యలను కొండా సురేఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా అటవీశాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ పోడు భూముల రక్షణకు కృషి చేయాలని కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో రాష్ట్ర అటవీ సంపద, సహజ వనరుల పరిరక్షణకు అంతే ప్రాధాన్యత ఇస్తామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఇక మంత్రి సీతక్క అర్హులైన రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులకు మరమ్మతులు చేయాలని చెప్పారు. పోడు పట్టాల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి సీతక్క సూచించారు. అటవీ చట్టాలపై ఆదివాసీలకు అవగాహన కల్పించి ఆదివాసీలకు అటవీ సిబ్బంది మధ్య ఘర్షణలు తలెత్తకుండా చూడాలని కోరారు. ఆదివాసీలపై ఎట్టి పరిస్థితుల్లో ఫైరింగ్ చేయొద్దని అటవీశాఖ అధికారులు మంత్రి సీతక్క ఆదేశించారు. చేతులు మారిన పోడు భూములపై విచారణ చేపడతామన్నారు.